హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు ఏంటి అంటే నిఫ్టీ అది ట్రంప్కి మోదీకి మధ్య ఇది ఒకటి మన యూఎస్కి ఇండియాకి మధ్య మార్కెట్ మొత్తం షేక్ అవుతా ఉన్నది ఆ న్యూస్ తోటి. సో వాట్ ఎవర్ న్యూస్ తోటి మూవ్ కాకపోయినా మార్కెట్ ఏంటంటే లెవెల్స్ మధ్యలోనే కొన్ని పర్టికులర్ నెంబర్స్ దగ్గరనే మూవ్ అవుతాయి అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఈవెన్ డేటా క్రాస్ చెక్ చేసినా నాకు అదే ఎవిడెన్స్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటి అని అంటే మన మోహన్ బాబుది డైలాగ్ ఉంటుంది కదా, ఏమని డోంట్ కిల్ సో మెనీ టైమ్స్ ఓన్లీ వన్స్ పసక్ అని. సో ఈ ట్రేడ్ కూడా అటువంటిదే అన్నట్టు, అంటే మనం డైలీ ట్రేడ్ చేయాలి లేదంటే నెలల తరబడి ట్రేడ్ చేయాలి అని కాకుండా ఇయర్లీ 1 or 2 times ట్రేడ్ చేసే సెటప్ అన్నట్టు ఇది. సో ఆ ఒక్కసారి మనం దాని మీద ఫోకస్ పెడితే కనుక దెన్ వీ కెన్ రైట్ ది ప్రైస్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే నేను ఒకటి ఏం చెప్పాలనుకున్నా అంటే నేను లెవెల్స్ అనేటివి మాత్రమే అప్డేట్ చేస్తున్నా తప్పితే ఆ లెవెల్స్ ఎలా వచ్చినాయని మాత్రం దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఉద్దేశం నాకు లేదు క్లియర్గా. ఎప్పుడో ఒకసారి కొన్నిసార్లు ఇస్తున్న చుట్టూ అంతే, కానీ ఎందుకంటే ఉన్నమాట చెప్తున్నాం కదా, మన తెలుగు స్టేట్స్లో ఎస్పెషల్లీ కొంతమంది మేధావులు ఉన్నారు అన్నట్టు, అతి మేధావులు. ఎట్లా అంటే మనం ఇప్పుడు ఒకటి చెప్పామనుకోండి, ఇది ఈయనకు తెలియదు వేరే ఆయనకు తెలుసు, ఆయన ఎక్కువ నేర్చుకున్నాడు, ఈయన నాలెడ్జ్ కాదు, ఇటువంటివి ఉన్నట్టు అన్నట్టు, అంటే వాళ్ళతో చేయడం కాదు చేసే వాళ్ళని కూడా చేయలేరు అన్నట్టు. అటువంటి మేధావులు చాలా మంది నాకు టచ్ అయ్యారు. అందుకని నేను అప్పుడే అనుకున్నా మనసులో, మనం ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు లెవెల్స్ ఇంపార్టెంట్, అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి. అందుకనే అవన్నీ చెప్పాల్చుకోలేదు నేను. బట్ ఏంటి అంటే మనకు అల్టిమేట్గా పని చేస్తున్నాయా లేదా అక్యురేట్స్గా అనేది చూసుకోవాలంతే. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ తోటి. ఇప్పుడు మార్కెట్లో మనము రకరకాలుగా వేరే వాళ్ళ దగ్గర, ఇప్పుడు నేను నేర్చుకొని వచ్చుంటా కదా ఈ 13 ఏళ్ల జర్నీలలో, వేరే వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర నేర్చుకొని వచ్చుంటాం, మీరు కూడా ఎక్కువనో నేర్చుకొని వచ్చుంటారు. బట్ అల్టిమేట్గా మనకంటే ఒక సింగిల్ పాత్ అనేది ఉంటుంది, అంటే మనం ఇది ఫాలో అయితే బాగుంటుంది అని. నేను కూడా చాలా మందిని పరిచయం అయ్యారు, నాకు కూడా చాలా మందిని మనీ కట్టినా నేర్చుకున్నా. నాకు ఏదైతే కాన్ఫిడెంట్ అనిపిస్తుందో, కంఫర్ట్ అనిపిస్తుందో, ఏదైతే ఫ్లెక్సిబుల్గా ఉందో నేను దాంతోనే మూవ్ అవుతున్నా. ఓకే, సో అందులో ఏంటి అంటే నేను ఆస్ట్రాలజీని నమ్ముతాను, నెంబర్ ఆస్ట్రాలజీని. మన ఇవన్నీ ఏమంటారు జ్యోతిషాలు, అది కాదు, ఇది వేరే స్టాక్ మార్కెట్ది. అందులో ఎస్పెషల్లీ ఏంటి అని అంటే నెంబర్ 9 అనేది పవర్ఫుల్, అంటే ఇది నాట్ ఓన్లీ యూనివర్సల్, ఇది మనకు మల్టీవర్స్ అన్నట్టు. అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా వేరే ఏమంటారు గెలాక్సీలలో ఏలియన్స్ ఉన్నారా లేదా అదంతా తర్వాత విషయం. బట్ మనం ది ఓల్ మా యూనివర్స్ కానీ మల్టీవర్స్ కానీ వీఆర్ క్యాలిక్యులేటింగ్ విత్ ది నెంబర్, రైట్? ఆ నెంబర్ తోటి ఏంటి అని అంటే అందులో మేజర్ నెంబర్ ఏది అంటే 9. మనకు 0 to 9 పెద్దది ఏది అంటే 9. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని ప్రైజెస్ ప్రపంచంలో ఉన్న ఏ షేర్ ప్రైజ్ అయినా మూవ్ అవుతుందని నాకు నమ్మకం అన్నట్టు. అక్యురేట్గా ప్రతిసారి అని కాదు, మనం ఒక 10 times అటెండ్ చేస్తే ఒక 7 సార్లన్నా అక్యురేట్గా మంచి సక్సెస్ వస్తుందని నేను నమ్ముతాను అన్నట్టు. సో అందులో 9 నెంబర్ చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే 9 నెంబర్ అనేది ఇప్పుడు మన సెప్టెంబర్ మంత్, ఈరోజు 30th సెప్టెంబర్, ఈ మంత్ క్లోజ్ అయిపోయింది. ఈ సెప్టెంబర్ మంత్ అయిపోయిన తర్వాత ఏంటి అని అంటే ఒక 6 to 9 months వరకు ఈ 9 నెంబర్ ఇంపాక్ట్ అనేది మార్కెట్ల మీద ఉంటుంది. నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రైస్ పైన ఉంటుంది, నాట్ ఓన్లీ నిఫ్టీ ఆర్ క్రూడ్ ఆయిల్, సిల్వర్, బ్యాంక్ నిఫ్టీ, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. సో దాన్ని బేస్ చేసుకొని మనం వెళ్తా ఉన్నాం అన్నట్టు. ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేను చెప్పాను కదా, నిఫ్టీ ఇప్పుడు ఆల్ టైమ్ హై వెళ్తుందా లేదు ఇక్కడ నుండి 5 to 10% పడుతుందా అంటే ఈ 3 monthsలో మనకు ఎస్, అంటే నేను అనుకునేది ఏంటంటే గ్యారంటీ అని చెప్పొద్దు మార్కెట్లో, కానీ ఎస్ కన్ఫర్మేషన్ అయితే ఉంది. మార్కెట్ అయితే వెళ్తే 28,000 దాకా వెళ్ళాలి నియర్ లోపు, ఆర్ 23,000 దాకా రావాలి, ఏదో అయితే జరగాల. ఓకే, అది ఎట్లా ఉంది, ఎలా పనిచేసింది, పాస్ట్ డేటా చూద్దాం, ఫ్యూచర్ ఎలా ఉండాలి అనేది కూడా వీల్ డిస్కస్. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఒక 5 years డేటా మనం బ్యాక్ వెళ్దాం. ఇందులో వచ్చేసి 2020 30th సెప్టెంబర్. ఓకే రైట్, ఇప్పుడు నేను 24,732 అనేది ఇయర్కి ఇంపార్టెంట్ కాబట్టి 2020లో ఏ డేటా ఇంపార్టెంట్ అని అంటే 11,280 అనేది ఇంపార్టెంట్ మనకు. ఓకే, 11,280. సో 11,280 పైన మార్కెట్ కనుక కన్సాలిడేట్ అయితే బుల్లిష్ ట్రెండ్ వచ్చిందా బేరిష్ ట్రెండ్ వచ్చిందా కింద క్లోజ్ అయితే చూద్దాం. 11,280. ఓకే, సో 11,280 రైట్, ఇది అనుకుందాం 11,280 రైట్. సో ఇది ఎప్పుడు 1st October తర్వాత ప్రైస్ కన్సాలిడేట్ అయింది. కన్సల్టేట్ అయిన తర్వాత ఏమైంది, ట్రెండ్ మొత్తం పైనకి వెళ్ళిపోయింది. అప్ టు 6 months దాకా వెళ్ళిందా లేదా దాని వరకు అట్లా అన్నట్టు. అంటే దీని కింద క్లోజ్ కాలేదు కాబట్టి మార్కెట్లో మంచి ర్యాలీ వచ్చింది, రైట్? ఇది ఒకటి. ప్లస్ నెక్స్ట్ డేట్కి వెళ్దాము అని అంటే 2022కి వెళ్దాం. 2021 17,451. 17,451 తర్వాత ఏమైంది ఆఫ్టర్ సెప్టెంబర్? 17,451 2021 అయిపోయింది, 22కి వెళ్ళాలి మనం. సారీ 2021కి రావాలి. 20th డేటా అంటే 21st అయితే 2021 17,451. సో ఇది అక్టోబర్ 17,451. 17,000
459 అనుకుందాం ర్యాండమ్గా. సో 17,451 రైట్. సో సెప్టెంబర్ 30 ఎక్కడైంది, ఇక్కడ అక్టోబర్ ఎగ్జాక్ట్లీ అక్టోబర్ 1st రోజు మార్కెట్ ఇక్కడ బౌన్స్ అయింది. ఇక్కడ నుండి మనకు మంచి ర్యాలీ వచ్చింది. ఎంత వచ్చింది నిఫ్టీలో 17,452 లో అయితే దీని హై ఆ క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన తర్వాత 17,500 నుండి నిఫ్టీ వెంట అప్ టు 18,600. అంటే ఈజీగా మనకు ఒక 10% ర్యాలీ అనేది వచ్చింది నిఫ్టీలో రైట్. 5 to 8% మధ్యలో ర్యాలీ వచ్చింది. మేజర్ మూవ్ వచ్చిందా లేదా. దెన్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ ఇచ్చింది. క్లోజ్ ఇచ్చిన తర్వాత ఏమైంది అని అంటే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఏది మనం షార్ట్స్ కనుక ఇనిషియేట్ చేస్తే కనుక నెక్స్ట్ డే ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇక్కడ కొంచెం మన విప్సా కనిపిస్తూ ఉంది రైట్. సో ఇందులో ఏంటి అని అంటే అక్కడ మనం స్టాప్ లాస్ ఎంత అంటే నిఫ్టీకి అప్రాక్సిమేట్లీ 50 to 100 పాయింట్స్. సపోజ్ 17,459 ఉంది, షార్ట్ ఇనిషియేట్ చేసాం అంటే 17,500 అట్లా మన స్టాప్ లాస్ ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ విప్సా ఉన్న తర్వాత అగైన్ ఇక్కడ క్లోజ్ ఇచ్చింది మనకు రైట్. ఈ రేంజ్ టచ్ అయి పడడం, ఇక్కడ మళ్ళీ ఏమైంది క్లోజ్ ఇచ్చిన తర్వాత అగైన్ ఇటు వెట్ డౌన్, తర్వాత ఏమైంది దీని మీద మంచి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ ఇచ్చిన తర్వాత అగైన్ మంచి ర్యాలీ అనేది వచ్చింది అన్నట్టు అట్లా. సో కొన్నిసార్లు నేను అదే 10 times అటెంప్ట్ చేస్తే 7 times అక్యురేట్గా పనిచేస్తుంది. కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఓడి గ్రేల్ అనేది మార్కెట్లో లేదు. మనం ఎన్ని క్యాలిక్యులేషన్ చేసినా ఏ సెటప్ తీసుకున్నా సరే సమ్ టైమ్స్ ఇట్ స్టాప్ లాస్ వీ మస్ట్ యాక్సెప్ట్ దట్ అలా అన్నట్టు. సో దీన్ని చూసుకుంటే కనుక మనకు ఈ రేంజ్లో పడిన తర్వాత మార్కెట్ అంటే క్లోజ్ ఇచ్చిన తర్వాత పడడము అప్ అండ్ డౌన్ అట్లా మనకు అనేది మంచి ర్యాలీ అనేది వచ్చింది అన్నట్టు అట్లా. అదంతా ఇంపార్టెంట్. ప్లస్ 2022కి వెళ్దాం. 2022లో ఏముంది అని అంటే 17,355 అంటే 1 year నుండి మార్కెట్ ఒకటే రేంజ్లో ఉంది చూడండి. 17,355 355 రైట్. 352 అనుకుందాం అక్టోబర్ 1st నుండి. సో ఏమైంది అని అంటే మనకు ఈ లైన్ టచ్ కావాలి, ప్రైస్ టచ్ అయ్యి క్లోజింగ్ ఇవ్వాలి ఎండ్ ఆఫ్ ది డే. సో ఇక్కడ మనకి ఏంది టచ్ అయ్యి క్లోజ్ ఇచ్చింది. క్లోజ్ ఇచ్చిన తర్వాత ఏమైంది మార్కెట్ చిన్న మంచి ఫాల్ వచ్చింది. అగైన్ ఒకసారి గ్యాప్ అప్ అయ్యి ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ర్యాలీ అనేది కంటిన్యూ అయింది అలా అన్నట్టు. చూడండి ఈ రేంజ్లో క్లోజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చిన్న విప్సా వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అవ్వడం అట్లా. మళ్ళీ ఇక్కడ క్లోజ్ ఇస్తే కంటిన్యూగా పైకి వెళ్ళడం అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని అంటే జస్ట్ మినిట్ 2023లో 19,644 2023లో 19,644 రైట్ అనుకుందాం. ఈ రేంజ్ అనుకుందాం రైట్. సో ఎప్పుడు ఇది అక్టోబర్ 1st నుండి. అక్టోబర్ 1st తర్వాత ఏమైంది ఇక్కడ 4th October. సో ఇక్కడ మంచి క్లోజ్ ఇచ్చింది, ఎండ్ ఆఫ్ ది డే చిన్న ఫాల్ వచ్చింది, చిన్న విప్సాస్ ఇక్కడ మళ్ళీ చూసారా క్లోజ్ ఇచ్చిన తర్వాత అగైన్ ఎండ్ ఆఫ్ ది డే మంచి ఫాల్ వచ్చింది. ఒకసారి కన్సాలిడేట్ అయిన తర్వాత ఇది కించి ఎంతో 19,635 నుండి విత్ ఇన్ మనకి డిసెంబర్లో ఆల్మోస్ట్ ఎక్కడ వరకు వెళ్ళింది 21,593 వరకు వెళ్ళింది నిఫ్టీ రైట్. అయితే ఇక్కడ ఇంకోటి నేను ఏం చూపిద్దాం అనుకున్నా అంటే జస్ట్ మినిట్ రైట్. ఇది నా ఏమంటారు ఇది అండి మంచిగా 12th October 25,000 నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో 25,560, బ్యాంక్ నిఫ్టీ 52,360 పైన క్లోజ్ ఇవ్వనంత వరకు 5 to 10% పడుతూనే ఉంటుంది. ఇంకో 3-6 months ఇక్కడనే ఉంది. దీని కిందనే ఉన్న ఆశ్చర్యం లేదు. దసరా శుభాకాంక్షలు అని. దసరా అయిపోయింది, అందరికి హ్యాపీ దసరా. నెక్స్ట్ దసరా కూడా వస్తుంది ఇప్పుడు ఒక ఎల్లుండి. సో ఈ 1 year నుండి మార్కెట్ దీని కిందనే ఉందా లేదా. మనం ఎన్నో టీవీలు చూసాం, పేపర్లు చూసాం. ఇప్పుడు దసరా నుండి ఆ దీపావళి మధ్యలో నిఫ్టీ ఎటో ఆల్ టైమ్ హై వెళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇట్లాంటి మస్తు రూమర్స్ వచ్చినాయి. బట్ లెవెల్సే ఇంపార్టెంట్ అల్టిమేట్గా. లెవెల్స్ పనిచేసినాయి లేదా. 25,560 అనేది మనకి ఇప్పుడు ఇదేది ఇలా నేను టైప్ చేసిన 2024 12th October తర్వాత ఒకసారి అది చూద్దాం ఏమైందో. 2024లో నవంబర్ వచ్చేద్దాం ఇక్కడ రైట్ 25,560 ఇది ఈ రేంజ్. అక్టోబర్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఈ రేంజ్ రైట్ ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ టచ్ అయింది. అయితే మార్కెట్ అక్టోబర్ మంత్లో క్లోజ్ ఇచ్చింది. ఓకే అక్టోబర్ మంత్లో క్లోజ్ ఇవ్వలేదు రైట్, ఇవ్వలేదు అసలు. సో 3rd October 1st October ఇక్కడ అంతే కన్సాలిడేట్ అయింది. నేను ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యి 25,560 బ్రేక్ అయిన తర్వాత మార్కెట్ 10% పడిందా లేదా. 25,560 నుండి 22,254 దాకా వచ్చింది. గ్రేట్ ఫాల్ వచ్చిందా లేదా, దీని కిందనే ఉందా లేదా, లెవెల్స్ పనిచేసినాయా లేదా. మళ్ళీ ఏమైందంటే మొన్న అక్కడ దాకా అటెంప్ట్ చేసింది, ఈ క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది కానీ ఎండ్ ఆఫ్ ది డే క్యాండిల్ ఏదైతే ఉందో అది దాని కింద క్లోజ్ చేయలేకపోయింది. అగైన్ వీ హ్యావ్ సీన్ ఫాల్. సో ఒక్క నెంబర్ మీద ఇంత లాజిక్ ఉందా అంటే ఎస్ అక్యురేట్గా అయితే ఉంది. మనం చూసాము ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఎన్ని సక్సెస్ ఉన్నాయి కనుక మీరు క్రాస్ చెక్ చేస్తే
యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్, రైట్? సో ఈ ఇయర్ ఏంటి అని అంటే నిఫ్టీకి 25,000, ఇది మనకు 6 to 9 months వరకు మళ్ళీ వ్యాలిడ్ ఉంటుంది. అప్పుడు కూడా నిఫ్టీ నేను అనుకునేది, నా క్యాలిక్యులేషన్ ఏంటంటే 5 to 10% ర్యాలీ అన్న రావచ్చు, ఫాల్ అన్న రావచ్చు. అది ఎక్కడ అంటే 24,732 ఈ ఇయర్కి. బాగా గుర్తుంచుకోండి, 24,732 ఎక్కడ ఉంది? అది 24,735, రైట్? ఇక్కడిక్కడనే మార్కెట్. నేను అనుకునేది అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను, నేను ఎక్స్పెక్ట్ చేసింది. దీనిపైన క్లోజ్ ఇస్తే నిఫ్టీ నియర్లీ 26 to 27,000 ఆల్ టైమ్ హై కొట్టి 27,000 దాకా వెళ్ళే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ దీనిపైన క్లోజ్ ఇవ్వకపోతే కనుక ఫర్దర్ ఫాల్ ఉంటుంది. నాకు తెలిసి 2 daysలోనే ఇది పైన క్లోజ్ ఇస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కన్సల్టేషన్ అయినప్పుడు పెద్ద బ్రేక్అవుట్లు వస్తాయి. అది ఎట్లా అంటే ఇప్పుడు 1 year నుండి కన్సల్టేట్ అయిపోయి 2021లో 17,451 ఉంది, 2022 వచ్చారు 17,355 దగ్గరలో ఉంది. సేమ్ ఇప్పుడు 25,560 అన్నాం నిఫ్టీ, 24,700 ఈ రేంజ్లో ఉంది 1 year నుండి. తర్వాత ఏమైంది? ఒకటేసారి మనం డేటా చూసుకుంటే కనుక 25,000కి వెళ్ళిపోయింది నిఫ్టీ, 19,644కి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 10% ర్యాలీ చేసేసింది మార్కెట్. సో ఇప్పుడు కన్సల్టేట్ అవుతుంది కాబట్టి నేను అనుకునేది ఏంటంటే 28,000, ఈవెన్ 30,000 అట్లా ఇది తేలిపోతుంది. న్యూస్ బేస్గానే మార్కెట్ ఎక్కువ రోజు కన్సల్టేట్ కావు. బిగ్ చార్ట్స్కి తెలుస్తుంది లెవెల్స్, వాళ్ళు కొట్టాలనుకుంటే అప్పర్ సర్క్యూట్ కొడతారు, లోయర్ సర్క్యూట్ కొడతారు, అంత ఫండ్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. బట్ ఏంటంటే రీటైలర్ ట్రేడర్స్ని ఆడియాలి కదా, పైకి కిందికి అదైతుంది ఇదైతుంది అని చెప్పి మనం కాల్చుకొని పుచ్చుకొని షార్ట్స్ చేసి ఇవన్నీ ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో వాళ్ళందరినీ గ్యాంబ్లింగ్ చేయడానికి అంటే రీటైలర్ దగ్గర రూపాయి చందా వసూలు చేస్తే కొన్ని లక్షల కోట్లు అవుతాయి కాబట్టి, 1000 కోట్లు అవుతాయి కాబట్టి వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేయడానికి మన సెటప్ మనకు ఉండాలా, మనది మనకు ఉండాలా, అంటే మనకంటే ఒక రూల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉండాలి. సో 24,732 లెవెల్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ లెవెల్. దీనిపైన క్లోజ్ ఇస్తే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆల్ టైమ్ హై విత్ ఇన్ 3 monthsలో. నేను అందుకే చెప్పాను కదా 3 నెలల్లో తెలిపోతుంది. ఎక్కువ టైం తీసుకోవాలి సార్ మార్కెట్, మోస్ట్లీ 3 monthsలో తేల్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే బ్యాంక్ నిఫ్టీకి వచ్చి 54,418 అండి. 54,418 కనుక మార్కెట్ ఒక 100 పాయింట్స్ అట్లా 100-150 పాయింట్స్ పైన క్లోజ్ ఇస్తే కనుక ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ ఇస్తే 100-150 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని యూ కెన్ రైట్ ది ఏది బుల్ మార్కెట్. లేదు కింద క్లోజ్ ఇస్తే కనుక సేమ్ 100 to 150 పాయింట్స్ స్టాప్ లాస్. ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ క్లోజింగ్? ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ అని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ మన లెవెల్కి పైన ఇస్తేనే మనము పొజిషన్ హోల్డ్ చేస్తాం, ఐదర్ లాంగ్ అయినా షార్ట్ అయినా, లేదంటే చెయ్యం అది. సో అదే చూసుకోండి. నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటంటే పరాగ్ మిల్క్ అని నా ఫేవరెట్ స్టాక్ ఇది ఏంటి అని అంటే దీని లెవెల్ పరాగ్ మిల్క్ ఫుడ్స్ 184 ఉండే అండి లాస్ట్ ఇయర్, అంటే అక్టోబర్కి. సో 184 పైన క్లోజ్ అయితే ఇది ప్రైస్ రైజ్ అవుతుంది అని తెలుసు నాకు. సో 184 ఇక్కడ ఏదైతే ఉందో 185 అనుకున్నాం. చూడండి ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత ప్రైస్ 5th May నుండి ఇట్ ఈస్ గోయింగ్ అప్ ఓన్లీ. ఇది స్టాప్ లాస్ ఎంత ఉంటుంది? 1 or 2% రిస్క్, బట్ ర్యాలీ అనేది పెద్దగా ఉంటుంది. రీటైలర్స్కి అదే చిన్న రిస్క్ ఉండాలి, హయ్యర్ రివార్డ్ ఉండాలి, అప్పుడే మనం గెట్టిన్ అవుతాం. ఏదో పెద్ద పెట్టుకొని ఏదో అవి కొడతా అంటే అట్లా వర్కౌట్ కాదు. లాంగ్ టర్మ్ నేను అట్లానే హోల్డ్ చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు ఇది ఏమైంది అని అంటే 184 తర్వాత ఇక్కడ కూడా మంచి ర్యాలీ చేసింది, బట్ కింద క్లోజ్ ఇచ్చింది. ఇది ఇక్కడ 185 నుండి 18 రూపీస్ కూడా రావచ్చు. మనం అదే పట్టుకొని కూర్చుంటే ఏమైతుంది? ఇలా 2% యాక్సెప్ట్ చేయకపోతే 80% రిస్క్ కూడా పే చేయాల్సి వస్తుంది. సో లెవెల్స్తోనే ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఈ పరాగ్ మిల్క్ ఒకటి ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే మీ ఫర్దర్ ఏదైనా ఫేవరెట్ స్టాక్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఆ స్టాక్కి సంబంధించిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ నేను చెప్తాను, ఓకేనా? సో ఈ వీడియో అనేది మీకు నెక్స్ట్ అప్ టు May month వరకైనా వ్యాలిడ్ ఉంటుంది. దీని చుట్టే మార్కెట్ తిరుగుతూ ఉంటుంది, అది ఏదైనా సరే యాక్యురేట్గా అదే జరుగుతూ ఉంటుంది. ఫర్దర్ ఫాల్స్ అనేవి చిన్న దాన్ని మనం వీడియో చేసుకోవచ్చు. బట్ నేను చెప్తున్నా కదా, ఇయర్లీ 1 or 2 times ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇటువంటి పనిచేస్తాయి అన్నట్టు. ఓన్లీ ఏంది డోంట్ కిల్ సో మెనీ టైమ్స్, ఓన్లీ వన్స్ ఫస్ట్ అన్నట్టు, అటువంటిది అన్నట్టు ఇది. సో ఇది ఇప్పటివరకు అప్డేషన్ నేను చేయాలనుకున్న వీడియో. సో ఫర్దర్ ఏదో మళ్ళీ వీకెండ్ కొన్ని స్టాక్స్ ప్లస్ నిఫ్టీకి సంబంధించిన వీక్లీ అనాలిసిస్ కూడా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ అండి.